ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీలో తన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలిందని భావించిన మాగుంట ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుండి పోటీ చేస్తారని మాగుంట చెప్పారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఎదురవుతున్న వరుస పరాభవాలను తట్టుకోలేక ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాగుంట ప్రకటించారు. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం మాత్రమేనని, మాగుంట కుటుంబానికి ఇగోలు లేవంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 33 ఏళ్ల నుండి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్నామని, 8 సార్లు పార్లమెంటుకి, 2 సార్లు అసెంబ్లీకి, 1 సారి ఎమ్మెల్సీ పదవికి మాగుంట కుటుంబం పోటీ చేసిందని మాగుంట తెలిపారు. ప్రస్తుతం వైసీపీలో నెలకొన్న పరిణామాలు బాధాకరమని మాగుంట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మార్చి మొదటి వారంలో టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మాగుంట వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఆయన కార్యాలయంపై ఎగురుతున్న వైసీపీ జెండాని మాగుంట అనుచరులు పీకేశారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఇది. అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీ నుండి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఫ్యాన్ పార్టీలో వేధింపులు మొదలయ్యాయి. సింగరాయకొండ వద్ద ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెరల్ డిస్టిలరీ ఫ్యాక్టరీని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి అందుకు అంగీకరించకపోవడంతో అప్పటి నుండి మాగుంటపై వైసీపీ నేతలు గురిపెట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాగుంట చిక్కుకున్న వైసీపీ నేతల నుండి కనీస పరామర్శ కూడా లేకుండా పోయింది. ఇటీవల వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం జగన్ ఒంగోలు పార్లమెంటు సీటు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లేదని తేల్చి చెప్పేశారు. మాగుంట టికెట్ కోసం ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మాగుంట విషయంలో జగన్ మాత్రం దిగిరాలేదు. దీనికి తోడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇస్తున్నట్టు ఇప్పటికే లీకులిచ్చారు. దీంతో పాటు ఒంగోలు పార్లమెంట్ రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఢిల్లీ పార్లమెంటుకు వెళ్లిన సీఎం జగన్ కి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎదురెళ్లి ఆహ్వానం పలికేందుకు ప్రయత్నించారు. కానీ మాగుంటని చూసి సీఎం జగన్ ముఖం చెట్లించుకున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వైసీపీ కార్యక్రమాలకు కూడా మాగుంట పిలుపు ఉండటం లేదు. ఇటీవల ఒంగోలులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్ వచ్చినా ఆయన మాత్రం ఆ పార్టీ నేతలు ఆహ్వానించలేదు. వివాదాలకు దూరంగా ఉండే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఫీల్ అయిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే వైసీపీకి దూరమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలోనే శ్రీనివాసులు రెడ్డి నడుస్తున్నారు. టీడీపీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో మాగుంట చర్చలు జరిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఈ నేపథ్యంలో తనను గౌరవంగా చూసిన టీడీపీలో చేరాలని మాగుంట నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ పై చర్చలు జరిపినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు టీడీపీ టికెట్ తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని మాగుంట కోరినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనకు టీడీపీ నేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో మంచి రోజు చూసుకుని తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరేందుకు మాగుంట నిర్ణయించుకున్నారు.